ఏంటి దారుణం. ఎన్నో రకాల హర్రర్ మూవీస్ చూశాను కానీ ఇలాంటి హర్రర్ మూవీ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట చూడటం. ఇందులో మరి కాస్ట్ అండ్ క్రూ పెద్దగా లేరా అంటే మాత్రం సంజయ్ దత్ గారు ఉన్నారు, మౌని రాయ్ గారు ఉన్నారు. అలాగే ఆదిపురుష్ మూవీలో మన ప్రభాస్ గారి పక్కన తమ్ముడిగా అదేనండి లక్ష్మణ్గా అయితే నటిస్తాడు కదా, సో ఆయన కూడా ఉన్నాడనమాట. కానీ అసలు ఏంటో ఆర్టిఫిషియల్ సెట్లు, ఆ లైటింగ్లు ఇదంతా చూస్తూ ఉంటే మాత్రం ఇది ఒక మూవీలా అనిపించదు అనమాట. ఏదో మనకి అలా తీసి పెట్టేశారన్నట్టయితే ఉంటుంది. నిజంగా ఇది చూడాలి అంటే మాత్రం ఈ మూవీ మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కాదు, ఓపిక అనేది ఉండాలి. అలా అయితే ఉంటుందన్నమాట. బాబోయ్ అసలు కాన్సెప్ట్ సరే కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమీ లేదు, వర్జిన్ ట్రీ అని ఒక ట్రీ ఉంటుందన్నమాట. అదేంటి అంటే లవర్స్ని కలుపుతుంది అని అయితే నమ్ముతూ ఉంటారు. కానీ ఆ వర్జిన్ ట్రీకి ఇంకొక ట్రీ ఉంటుంది. ఆ ట్రీలో నుంచే మన మౌని రాయ్ గారు అయితే వస్తారు. అంటే ఆవిడే దయ్యం అనమాట. సో ఆవిడ దయ్యంగా ఎలా మారారు ఏంటి అనేది స్టోరీ లైన్ వరకు బాగానే ఉంటుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ ఇది కావాలా, ఓకే ఇది వేసేసి అన్నట్టు ఏది పడితే అది వేసేస్తూ ఉంటారనమాట. ఓ గ్యాప్ అనేది ఉండదు. అసలు నిజంగా చెప్పాలంటే మాత్రం నాకైతే అసలు నచ్చలేదు మూవీ. అలా అయితే ఉందన్నమాట. నిజంగా ఏ సీన్ ఎందుకు వస్తుందో దేనికి వస్తుందో అన్నట్టయితే ఉంటుంది. దానికి తోడేమో మౌని రాయ్ గారిని గోస్ట్గా చూపించడానికి అదేదో గోల్డ్ బార్డర్లో అయితే రకరకాల కట్స్ పెట్టేస్తారు బాడీ అంతా, బాబోయ్ అన్నట్టయితే ఉంటుంది. ఏంది ఇది, ఏం చూపించాలనుకుంటున్నారని. కానీ దీనికి సంబంధించిన ప్రమోషన్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదు అంటే కనుక ఆ ఫొటోస్ కానీ ఆ పిక్చర్స్ కానీ వావ్ అన్నట్టయితే పెట్టారు. కానీ మూవీలో అయితే దమ్ము లేదు. అయినా మేము చూస్తాము, మాకు ఇలాంటివి కూడా కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం జీ5లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. సో ఇది ఓటీటీ రివ్యూ అనమాట. అలాగే మన ఛానల్లో ఇంకా రివ్యూస్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలని జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.